హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో చేసుకునే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయండి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా చాలా టేస్టీగా ఉంటాయి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ గోధుమ పిండి వడల్ని అలాగే ఇందులోకి నేను చేసిన ఈ కొబ్బరి చట్నీని రెండింటిని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇలా జల్లించిన పిండిని తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఇంచుల అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కట్ చేసుకున్న 1 ఆనియన్ని, 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. కావాలంటే మీరు ఇదే ప్లేస్లో వామునైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 పావు టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి. అలాగే ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి పెరుగు అవసరం లేదు, ఈనో అవసరం లేదు. ఇన్స్టెంట్గా చేసుకున్నా సరే చిటికెడు వంట సోడా వేసుకున్నా మనకి ఇవి చాలా పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. మార్నింగ్ టైంలో ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని తోచినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ నచ్చుతుంది. చూస్తున్నారుగా, వీడియోలో చూపించిన విధంగా ఈ జారుగా ఉండాలి. మామూలుగా మనం బజ్జీల పిండికి ఎలా అయితే జారుగా కలుపుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కేంత వరకు ఈ పిండిని సెట్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం ఇందులోకి కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో పావు కప్పు పుట్నాలను, అదేనండి పప్పులను వేసుకోవాలి. అలాగే తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి. ఇక్కడ నేను ముందే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ చింతపండును వేసుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఏ చట్నీ అయినా సరేనండి, నీళ్లు వేయకనే కొద్దిగా గ్రైండ్ చేసుకొని తర్వాత మనం ఇందులోకి నీళ్ళని వేసి గ్రైండ్ చేసుకున్నామంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా నీళ్ళని వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవడమే. ఇందులోకి పోపు కూడా అవసరం లేదండి. కావాలంటే మీరు పోపును వేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ మనం ఆయిల్ ఫుడ్ తింటున్నాం, మరి ఇందులోకి కూడా పోపు అంటే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడైతే పోపు పెట్టడం లేదు. మీరు కావాలంటే పోపునైనా పెట్టుకోవచ్చు. ఇది ఇడ్లీల్లోకైనా, దోశల్లోకైనా, పునుగుల్లోకైనా, వడల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ చట్నీని ఒక్కసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి. చాలా రుచిగా వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ కొబ్బరి చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఈలోపు మనం పిండిని నానబెట్టి పెట్టుకున్నాం కదండి, చూడండి సెట్ అయిపోయింది కదా. ఈలోపు ఆయిల్ కూడా మనకి వేడెక్కిపోయి ఉంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కేంత సేపు మాత్రమే మనకి నానబెట్టుకుంటే చాలు. ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇన్స్టెంట్గా ఈ వడని చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి. మనకి హాఫ్ అన్ అవర్లోనే చట్నీ అలాగే వడ కూడా 2 ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని నూనెకి సరిపడా ఇలా వడలన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను మీడియం సైజులో వేస్తున్నానండి. మీరు కావాలంటే చిట్టిగా వేసుకోవచ్చు, లేదా మరి కాస్త లావుగా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసి తీసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ మంచి రంగు వచ్చే వరకు మిడిల్లో అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసి తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మిడిల్లో ఫ్లఫీగా, పైన క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంటాయి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అయినా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా గోధుమ పిండి వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను చేసిన ఈ కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్. తప్పకుండా ఈ 2 రెసిపీలని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.